హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా అండి. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజైతే నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అనమాట. అక్కడైతే అందరు వేసిన ముగ్గులు అయితే మీకోసం అయితే ఒక చిన్న వీడియో చేసి పెడుతున్నా అనమాట. అందరు ఎలా వేశారో చూసి మీరైతే ఒక్క లైక్ అయితే కొట్టండి వీడియోకి. అందరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తాం కదా, అందుకే అందరూ ఎలా ఉన్నాయో ఒక వీడియో చేద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేసిన అనమాట. చూసి మీరైతే ఒక్క లైక్ అయితే కొట్టండి. ఇదివరకు చూడని వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇవన్నీ మా కాలనీ వాళ్ళు వేసిన ముగ్గులు అనమాట. ఇది నెమ్మలీళ్ళు వేద్దామనుకుంది, హాఫ్ అయింది, హాఫ్ అవ్వలేదు. అయితే నేను తొందరగా వెళ్ళేసి వీడియో అయితే చేసుకుని వద్దామన్నట్టు అటు వెళ్ళిన అనమాట. ఇది కైట్స్తో కలుషాలతో చాలా బాగుంది. ఇదైతే నాకైతే నచ్చింది ముగ్గు. అంటే అన్నీ నచ్చినాయి, కాకపోతే ఇది బాగుందన్నమాట. వీళ్ళు మొత్తం అన్ని ముగ్గులు కవర్ చేసారు అన్నట్టు. భోగి అని అంటే భోగి, సంక్రాంతి, రథం అన్నీ వేసిందనమాట. ఎలా ఉందో చూడండి. ఇదిగో భోగి, ఈ గీతల ముగ్గులు వచ్చేసి సంక్రాంతి ముగ్గులు. నెక్స్ట్ వచ్చేసి రథం వేసేసిందనమాట. అంటే కనుమ రోజు చేస్తారు, కాకపోతే అన్ని పండగ అని చెప్పేసి అన్ని ముగ్గులు అయితే వేసేసింది. ఇది ఇంకొకరి ముగ్గు. బాగుంది కదా, ఇది కూడా అన్నీ బాగున్నాయండి. పండగ రోజు ఎలా వేసినా కూడా కలర్స్తో వేస్తే ఏ ముగ్గైనా బాగుంటుంది. బాగుంది బాగాలేదు అన్నట్టు ఏవి ఉండవు, అన్నీ కలర్ఫుల్గానే ఉంటాయి కలర్స్తో వేస్తే. ఫైనల్గా నా ముగ్గు ఇది అసలు లాస్ట్లో ఉన్నట్టుంది నా ముగ్గు. ఇది ఒకటే. ఎలా ఉందో చూసి మీరైతే ఒక లైక్ అయితే కొట్టండి వీడియోకి. ఇది వరకు చూడని వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. భోగి ముగ్గులు ఎలా ఉన్నాయో ఒక కామెంట్లో చెప్పండి నాకు కూడా. ఇవే అండి ముగ్గులు, భోగి స్పెషల్ మా ఊరి ముగ్గులు అనమాట, అంటే మా కాలనీ ముగ్గులు. అండ్ ఫైనల్గా ఇది నా ముగ్గు అండి, నేను వేసిన భోగి ముగ్గు అనమాట. ఎలా ఉందో చూడండి. ఫైనల్గా ఇది నా గిరక ముగ్గు ఈరోజు. థ్యాంక్ యూ.